హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. పూర్ణం బూరెలు చేసినప్పుడు పూర్ణం మిగిలింది. దానితో నేను ఈరోజు బొబ్బట్లు అనేది తయారు చేశాను. పూర్ణం రెడీ అయ్యిగా ఉంటే మన బొబ్బట్లు చాలా ఈజీగా అయిపోతాయి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా మెత్తగా వచ్చాయో. ఇలా మెత్తగా రావడానికి కారణం ఒక సీక్రెట్ ఉంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బొబ్బట్లు చేసుకునే వాళ్ళకి మంచి టిప్ ఇది. బొబ్బట్లు కొత్తగా చేస్తున్నవారు ఒకవేళ బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు కూడా చక్కగా చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా చేస్తే చూస్తున్నారు కదా ఎంత మెత్తగా స్మూత్గా ఉన్నాయో. మేము చక్కగా ఈ విధంగా వేసాము. నేను మా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళు వేయమంటే నేను సహాయపడుతూ వచ్చాను. ఇది 1/2 కేజీ మైదా పిండి అండి. ఇది 1/2 కేజీ మైదా పిండిలో కొంచెం సాల్ట్, పసుపు వేసి నీళ్ళు కొద్దిగా వేసి ఈ విధంగా జోరుగా కలుపుకోవాలి. పిండి అయితే గట్టిగా కలపకూడదు, అలా అని బాగా జోరుగా కలపకూడదు. నేను చూపించిన విధంగా కలపండి, చాలా బాగా వస్తాయి. ఇది నూనె, నెయ్యి కలిపి ఉంచాను. 1 కప్పు నెయ్యి, 1 కప్పు నూనె, అది ఇందులో ముద్ద ములిగే వరకు వేసుకోవాలి. ఆ పిండి అంతా దాంట్లో కలిసిపోవాలి ఆయిల్ నెయ్యిలోని. చూస్తున్నారు కదా ఈ విధంగా కలిసిపోయి అందులో నానాలి. ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇదే సీక్రెట్ అండి. నూనె, నెయ్యి కలిపి వేసుకుంటే బొబ్బట్లు చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి. నేను చాలాసార్లు ట్రై వేసినప్పుడు అసలు గట్టిగా వచ్చాయి, అసలు బాగా వచ్చాయి కావు. ఇంకా అట్లా నేర్చుకుని చూసి నేను ఇలాగే మేము కొత్తగా నేర్చుకున్నప్పుడు ఈ విధంగా చేశాను. చాలా బాగా వచ్చాయి. 1/2 కేజీకి 50 బొబ్బట్ల వరకు వచ్చాయండి. అంటే కేజీకి 100 వస్తాయి. ఇలా మనం ఇలా క్వాంటిటీలో మనం ఎవరికైనా చేయాలనుకున్నా, లేకుంటే మనం ఎవరికైనా పెట్టాలనుకున్నా చేసుకోవచ్చు. 100కి చక్కగా 100 వస్తాయండి. ఇలా నూనెలో ఆ నెయ్యిలో ఈ పిండి అనేది బాగా నానాలి. ఒక అరగంట పాటు నానితేనే బాగా మృదువుగా వస్తాయి. చూస్తున్నారు కదా నేను బయట వేస్తున్నాము. ఇది స్టవ్ బయట పెట్టి ఎండగా ఉంది. ఈ విధంగా అరగంట పాటు నానిన తర్వాత ఈ పిండి ఈ విధంగా ఉన్నది. ఇలా నానిన తర్వాతే మన బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోవాలి. పూర్ణాలు మనం రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా ఒత్తుకోవచ్చు. చూస్తున్నారు కదా పూర్ణాలు రెడీగా పెట్టుకున్నాము. మీకు పూర్ణానికి వచ్చి 1 కప్పు శనగపిండి, 1 కప్పు బెల్లం. మనం బూర్లకి ఎలా వేస్తామో అదే పూర్ణము. నేను చూపించలేదు వీడియో అయితే, మీకు తెలుసు కదా. చెక్కలు ఒత్తే దాంతో ట్రై చేద్దామని నేను బటర్ పేపర్ తీసుకున్నాను. మీరు కావాలితే పాలిథిన్ పేపర్ కూడా వేసుకోవచ్చు. ఈ చెక్కలు ఒత్తే దాని మీద నేను ఈ బొబ్బట్లు వేసాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ఇంకా స్టార్ట్ చేస్తున్నాము. ఇలా ఈ విధంగా మెత్తగా స్మూత్గా అయిపోతుంది పిండి అయితే. నూనెలో నెయ్యిలో నానిపోయింది కాబట్టి ఎంత మెత్తగా ఉంటుంది పిండి. కొద్దిగా ఆ పిండిని తీసుకొని మనం చక్కగా పూర్ణం ఒత్తుకోవాలి. కొత్తగా చేసిన వాళ్ళకి చాలా ఈజీగా చెప్తున్నాను. ఎవరు ఇప్పటి వరకు బొబ్బట్లు చేయని వాళ్ళు ఉన్నవాళ్ళు అయితే ఇలా ఈ విధంగా ట్రై చేయండి, మీకు వస్తుంది, బాగా వస్తాయి. ఇంకోండి ఇలా ఒత్తుకొని దాంట్లో పూర్ణం పెట్టుకొని మనం చపాతీ వేసుకుంటాం కదా, పెనం మీద కాల్చుకోవాలి. ఈ విధంగా మనం చపాతీలా చేసుకుని దాంట్లో పూర్ణం పెట్టుకొని ఇలాగా ఒత్తుకోవాలి. ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తీసేవాళ్ళు ఉండాలండి. ఇది చాలా 2 పనులు కాబట్టి స్పీడ్గా అవుతాయి. ఒక పెనం మీదే 2, 3, 4 వేసుకోవచ్చు. మేమేదో అనుకోకుండా పూర్ణం మిగిలిందని మేము బొబ్బట్లు వేద్దామని ఈ విధంగా ట్రై చేసాము. అయినా సరే చాలా బాగా వచ్చాయి. ఏదైనా అనుకున్నప్పుడు జరగవండి, అనుకోకుండా జరుగుతాయి కొన్ని ఇలాంటి. ఇంక వీడియో చేయాలనిపించింది, చక్కగా మీకు చేసి చూపిస్తున్నాను. ఇందులో మనకి మెయిన్ పిండి నానడమే కావాలండి. పిండి నూనెలో బాగా నానాలి. కలిపిన విధానం కూడా చూపించాను, అదే విధంగా కలపండి పిండిని. మైదా పిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండి కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదా ఈ విధంగా ఒత్తుకొని నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటూ పక్కకు తీసుకోవాలి.
ఈ విధంగా పేపర్ మీద వేసుకుంటే నూనె ఉన్నది కొంచెం ఎక్స్ట్రా ఉన్నది ఆయిల్ పీల్చుకుంటాయి. కానీ చల్లారాకే మనం బాక్స్లో సర్దుకోవాలి. చల్లారకుండా బాక్స్లో పెడితే అవి నెక్స్ట్ డేకి బాగోవండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం బటర్ పేపర్ మీద కానీ లేకపోతే మన ఇష్టము ఎలా అయినా పెట్టుకోవచ్చు. కానీ వారం పాటు నిల్వ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా ట్రై చేస్తేనే వస్తుంది, చూస్తే రావండి. ఎప్పుడైనా పిల్లలకు పెట్టాలి చేయాలనిపించినప్పుడు కొద్దిగా ఎక్కువ కాకుండా ఒక పావు కేజీ అయినా ట్రై చేస్తే మనకి సింపుల్గా వస్తుంది. ఇలా నెయ్యి వేసుకొని చక్కగా అందులో కాల్చుకుంటూ ఉంటే తింటుంటే చాలా చాలా బాగుంటాయండి. స్మూత్గా ఉన్నాయి. నేను నెక్స్ట్ డే కూడా చూపించాను మీకు. ఇలాగ నాకు ఒక 100 వచ్చాయండి కేజీ పిండికి. కేజీ మైదా పిండి, కేజీ పూర్ణం. చక్కగా ఈ విధంగా మనం ఇంట్లోనే మన బొబ్బట్లు వేసుకోవచ్చు. బయట కొనేదానికంటే ఒకసారి మనం ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఒకదానికలా ఒకటి ఇలా వేసుకుంటూ అలా తీస్తే ఉంటే తొందరగా అయిపోతుంది. ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేదని మళ్ళీ మొన్నటి వరకు చాలామంది చేసుకున్నారు. మరి ఇప్పుడు ఆగిపోతున్నారు ఎందుకో. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఆ వీడియోస్ మీకు ఇంకా చేరుతాయి. ఇలాంటి వంటల వీడియోలు అలాగే గార్డెనింగ్ ఇవన్నీ మీకు చూపిస్తాను. నాకు తెలిసినవి, నాకు వచ్చిన వంటలు మీకు ఎలా చేయాలో కూడా నేను చూపిస్తూ ఉంటాను. మీరు నేర్చుకుంటారు కదా. కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా బటర్ పేపర్ మీద ఫోల్డ్ చేసి ఇంకా స్వీట్ కొట్లో ఎలా అయితే పెడతారో సేమ్ అదే విధంగా పెట్టుకుంటే మంచిది, లేకుంటే లేదండి. ఇట్లా వాడుకుంటూ ఉంటే ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా మనకి బొబ్బట్లు అనేవి రెడీ అయినాయి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, సార్ ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా చేస్తున్న వాళ్ళు అయితే, ఇలాంటి రాని వాళ్ళు ఉన్నవాళ్ళు చాలా సింపుల్ అండి. మైదా పిండి కలుపుకొని నానబెట్టి ఇట్లా పూర్ణం రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. బయట స్వీట్ కొట్లో కొన్నట్టుగానే స్మూత్గా ఉన్నాయండి. చాలా చిన్నవి. మన ఫంక్షన్లకి వాటికి కూడా మన భోజనాలకి స్వీట్ల కంటే ఇది పెడితే చాలా బాగుంటుంది. ఇలాంటివి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది, వెరైటీగా ఉంటాయి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఓకే అండి, బాయ్.